ఈ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి విద్యార్థికి ఉచితంగా చదివిస్తాం మేము రేపు అధికారంలోకి వస్తే అని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. 5 లక్షలు ఇచ్చి విద్యానిధి పథకాన్ని ప్రతి విద్యార్థి ఉన్నత విద్య చదివే ప్రతి విద్యార్థి కూడా 5 లక్షల రూపాయలు పెట్టి విద్యానిధి పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పి అన్ని వర్గాల కోసం పెడతామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వాటి ఊసే లేదు. అదేవిధంగా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని ఫీజు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ఏ పేదవాళ్ళు కూడా సొంతంగా కట్టుకోవాల్సిన అవసరం లేకుండా పూర్తి ఫీజును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలోని పేద ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ అధికారంలోకి వచ్చి 15 ఏళ్ళు దాటిపోయినా కనీసం ఫీజుల నియంత్రణ మీద ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించలేదు. ఇవాళ స్కూల్ ఫీజుల విషయంలో అట్లనే ఉంది, ఇవాళ ఇంటర్మీడియట్ విద్యా విషయంలో అట్లనే ఉంది, డిగ్రీ కాలేజీలో అట్లనే ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రం ఇక చెప్పుకునే పరిస్థితే లేదు. ఇవాళ టీఏఎఫ్ఆర్స్ కోసం చాలా కాలేజీలు వాళ్ళందరూ రిపోర్ట్లు ఇచ్చారు. మాకు కాలేజీ ఫీజు పెంచాలని చెప్పి ప్రతి కాలేజీ కూడా ఇంజనీరింగ్ కాలేజీ ప్రతి కాలేజీ కూడా దాదాపు 175 కాలేజీలకు పైగా వాళ్ళందరూ కూడా ఇవాళ టీఏఎఫ్ఆర్స్కి దరఖాస్తు చేసుకున్నారు మా ఫీజులు పెంచాలని చెప్పి. మాకు ఫ్యాకల్టీ రేట్లు పెంచడం, జీతాలు పెంచడం, ఉద్యోగుల జీతాలు పెంచడం, ల్యాబులు పెంచడం చెప్పి రకరకాల అన్నీ ఒక కొటేషన్లు ఇచ్చి ఇలా పెంచాలంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలను ఆకట్టుకొని వాళ్ళ సహకారంతో ఇవాళ ఫీజులను 2,30,000 ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజులు ఇవాళ 2,60,000 ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజును ఇవాళ 2,40,000 రూపాయలకు పెంచడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా ఇవాళ మా దృష్టికి వచ్చింది. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు పేదవాడు చదువుకోవాలంటేనే ఇవాళ భయపడే పరిస్థితి ఉన్నది. మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థి కూడా 15,000, 20,000, 30,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా ఇవాళ ఉన్నత మంచి కాలేజీలో ఒక స్టాండర్డ్ ఉన్న కాలేజీలో చదువుకుందామంటే కూడా పేదవాళ్ళు ఇవాళ చదువుకునే పరిస్థితి లేదు. పోనీ ఆర్డినరీ కాలేజీలో చదువుదామంటే అలా కూడా చదవలేని పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఫీజుల పేరు ఇవాళ భయపెడతా ఉన్నది. దాని మీద ఒక నియంత్రణ లేదు, ఒక సమీక్ష లేదు. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్నారు, కానీ ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఇవాళ రిజల్ట్ వచ్చింది, వాటి మీద ఒక సమీక్ష నిర్వహిస్తాం, అసలు ఎంత ఫీజు ఉండాలి, ఎంత ఫీజు తగ్గాలి దాని మీద ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలే. అసలు తనకు తీరిక లేదు. అందాల పోటీల ఉన్న ఆసక్తి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలోని ఫీజుల నియంత్రణ మీద, ఫీజులు తగ్గియాల దాని మీద, మెరుగైన విద్యను అందించాలన్న దాని మీద ముఖ్యమంత్రి గారికి సోయినట్టుగా ఎక్కడ కనిపిస్తలేదు. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటావు, ఎప్పుడు సమీక్ష చేస్తామని చెప్పి వాళ్ళ రాష్ట్రంలోని చాలామంది పేద కుటుంబాలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక దిక్కు ఇంజనీరింగ్ కాలేజీల స్టేట్మెంట్లు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. క్వాలిఫై అయిన విద్యార్థులందరూ ఫోన్ చేసి మా కాలేజీలో జాయిన్ కాండి, 10 లక్షలకే డొనేషన్, 15 లక్షల డొనేషన్ చెప్తా అంటే విద్యార్థుల తల్లిదండ్రులందరూ భయపడతా ఉన్నారు. మరి వీటన్నిటికీ ముగింపు పలకాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక సామాన్యుడు ₹1,00,000 పెట్టి ప్రతి సంవత్సరం ₹1,00,000 పెట్టి చదువుకునే స్తోమత ఉన్నదా? కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు తలొక్కకుండా, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడకుండా ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళు అడుగుతున్నారని చెప్పి మీరు ఎంతైనా పెంచుకోండి, ఫీజు రింబర్స్ మాత్రం అడగకండి అనే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ధోరణి ఉన్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులతో చర్చించి ఫీజులను తగ్గించండి. 2001 నుంచి ఇప్పటి వరకు టీఎఫ్ఆర్సీ వాళ్ళు ఫీజులు పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పెంచడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. ఇప్పుడు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కొనుగోలు శక్తి ఏమైనా పెరిగిందా? ప్రజల ఆదాయం ఏమైనా పెరిగిందా? ఏమైనా ఉద్యోగులకు, ప్రైవేట్ ఉద్యోగులకు ఏమైనా జీతాలు ఏమైనా యాజమాన్యాలు పెంచిరా? ఎందుకు ఈ ఫీజులు పెంచాలి? ఎందుకు పెంచాలి? దీని మీద ప్రశ్నించాల్సిన బాధ్యత, అడగాల్సిన బాధ్యత, నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదా? ఎందుకు సోయలేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు? దోచుకుంటే ప్రజలనే దోచుకుంటారు కదా, మాకేం సంబంధం అన్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. మేమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ₹1,00,000 కానీ 2,00,000 కానీ పూర్తి స్థాయి ఫీజులు మేము భరిస్తలేం కదా, కట్టుకుంటే ప్రజలే కట్టుకుంటారు మాకేందన్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇలాంటి వ్యవహారం మంచిది కాదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోండి. పేదవాళ్ళ మీద భారం పడకుండా మీ పాలన ఉండాలని చెప్పి ఇవాళ మేము కోరుతూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు, అన్ని శాఖలను తన దగ్గరనే పెట్టుకున్నారు, కీలకమైన శాఖలన్నీ తన దగ్గరనే పెట్టుకున్నారు.
మున్సిపల్ తన దగ్గర పెట్టుకున్నారు, విద్యాశాఖను కీలకమైన శాఖలను తన దగ్గర పెట్టుకున్నారు. కానీ ఇవాళ పరిపాలన మీద మాత్రం దృష్టి పెట్టట్లేదు. విద్యాశాఖ మీద, ముఖ్యమైన విద్యాశాఖ మీద మాత్రం ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టక అప్పుడప్పుడు శ్రీధరబాబు గారికి అప్పచెప్తా ఉన్నారు. నీకు కష్టమైతే శ్రీధరబాబు గారికి విద్యాశాఖను అప్పచెప్పండి, లేదంటే మరో మంత్రికి అప్పచెప్పండి. ఇట్లా చూసి చూడనట్టుగా వివరించడం వల్ల పేదవాళ్ళు నష్టపోతున్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా గ్రహించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు నెగ్లిజెన్స్గా మీరు వ్యవహరిస్తే ఇవాళ నష్టపోయేది పేద ప్రజలు. 1,00,000 కుటుంబాలు ఇవాళ నష్టపోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. 1,00,000 కుటుంబాల మీద ఆర్థికపరమైన వేళ భారం పడబోతుంది. కాబట్టి దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలోని పెద్దనగా ముఖ్యమంత్రి గారి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఈ ఫీజుల నియంత్రణ మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇవాళ ఎలాంటి ఫీజులు పెంచదు, పేదవాళ్ళ మీద భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అయితే టీఎఫ్ఆర్సీ ఆడిటర్లతో కుమ్మక్కైతే ఉన్నారు, ఆడిటర్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఈ కాలేజ్ యాజమాన్య ఆడిటర్లు వాళ్ళ ఆడిటర్లు కూర్చొని మాట్లాడుకొని ఇంత పెంచుకుందామని చెప్పి వీళ్ళు అనుకోవడం వల్ల ఒక సిండికేట్ అయితే ఉన్నారు. ఇవాళ చాలా కాలేజీ కూడా సిండికేట్ కావడం వల్ల కూడా ఇవాళ ప్రజల మీద ఇవాళ భారం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సమీక్షను ఏర్పాటు చేసి ఫీజులు తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎవరైతే దొంగ రిపోర్ట్లు తయారు చేసిరో, కాలేజీ యాజమాన్యాలు దొంగ రిపోర్ట్లు తయారు చేసిరో వాటన్నిటిపైన ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఆడిటింగ్, థర్డ్ పార్టీ ఆడిటింగ్ చేసి ఎవరైతే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిరో, తప్పుడు ఎక్కువ జీతాలు తక్కువ జీతాలు ఇచ్చి కూడా ఎక్కువ జీతాలు ఇచ్చినట్టు వాళ్ళు రిపోర్ట్లు టీఎఫ్ఆర్సీకి సమర్పించారో వాటి అన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపించి తప్పు చేసిన ఆడిటర్లు అందరినీ వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తప్పుడు ఆడిటింగ్ చేయాలంటే ఎవరు చేయాలని కూడా భయపడే విధంగా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి, అట్లయితేనే న్యాయం జరుగుతుంది, అట్లయితేనే ఎవరైనా భయపడతారు, అట్లయితేనే ఈ ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది, అట్లయితేనే పేదవాళ్ళ మీద భారం పడదు అనే విషయాన్ని ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఇప్పటి ఈ ఫీజులు మాత్రం ఈ అకాడమిక్ ఇయర్ 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి మరో 2 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో పేదల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను పెంచొద్దని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మొన్ననే అన్నారు, నన్ను కోసుకున్న సంపత్తిని కూడా నా దగ్గర పైసలు మీరు ఏం చేసుకుంటారో చేసుకోరన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వ పెద్దనగా మీ దగ్గరనే డబ్బు లేకపోతే పేదవాళ్ళ దగ్గర ఎక్కడ డబ్బు ఉంటుంది? పేదవాళ్ళు ఎట్లా ఇంజనీరింగ్ కానీ ఉన్నతమైన మంచి విద్యను చదువుకుంటారో ముఖ్యమంత్రి గారు ఒక విజ్ఞతతో ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. కాలేజీల యాజమాన్యం కూడా మేము కోరుతా ఉన్నా. బయట పరిస్థితి బాగాలేదు, ఎవరు కూడా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ ఇంత పెద్ద ఎఫర్ట్ని ఎవరు భరించలేరు. కాబట్టి ఫీజులను తగ్గించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి యాజమాన్యాలతో మాట్లాడి ఈ ఫీజులు పెంచకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం.